గుల్జార్ హౌస్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది ఇంట్లో ఉన్నప్పటికీ దాంట్లో 17 మంది తీవ్ర గాయాలయ్యారు. వారిలో 7 మందిని అపోలో యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి ఒక 5 మందిని హైదర్గూడ అపోలోకి తరలించడం జరిగింది. మరొకరిని ఉస్మానియా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మరో ఇద్దరిని డిఆర్డిఓ అపోలో హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఒక్కరిని కేర్ హాస్పిటల్లో హైదర్గూడ అపోలోలో 5 మంది మృతి చెందడం జరిగింది. అలాగే ఇక్కడ ఉస్మానియాలో చేర్చినటువంటి ఒక్కరు కూడా మృతి చెందడం జరిగింది. మొత్తం అక్కడ 7 మంది, ఇక్కడ 5, మొత్తం 13 మంది, ఇక్కడ ఉస్మానియాలో ఉన్నటువంటి ఒక్కరు తో కలిపి మొత్తం 13 మంది మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. ఇదంతా ఉస్మానియా మార్చురీకి తరలించారు. మనం ప్రస్తుతం ఉస్మానియా చూడొచ్చు. ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ దగ్గర ఉన్నాము. మార్చి దగ్గర ఎవరిని అనుమలేదు, పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. లోపలనే మార్చురీ దగ్గరే మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే హైదరాబాద్ రాజ్యసభ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అనిల్ కుమార్ కూడా మంత్రితో పాటు ఉన్నారు. వీరు కుటుంబ సభ్యులతో తెలుసుకోవడంతో పాటు ఫార్మాలిటీస్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కావున ఎవరిని కూడా ఆ పోలీసులు ఇప్పటికీ అనుమతించడం లేదు. మొత్తం ఒక భద్రతా కట్టుదిట్టం మధ్య ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా జిహెచ్ఎంసీలో ఫైర్ సేఫ్టీ అనేది ఒక ప్రశ్నగా మారిన పరిస్థితి. ప్రతి ఏటా ఎండాకాలంలో ఏదో ఒక చోట తరచు అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్ని ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, జిహెచ్ఎంసీ యంత్రాంగము ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉస్మానియా మార్చురీ వద్ద నుంచి పరిస్థితిని గమనించినట్లయితే 13 మంది మృతదేహాలు ఇక్కడ లోపల ఉన్నాయి. వారికి ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఏదైతే డిఆర్డిఓ కావచ్చు, కేర్ హాస్పిటల్లో నుంచి కూడా ఇంకా మిగిలిన మృతదేహాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చే సన్నాహాల్లో అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి. కాసేపటి క్రితమే ఈస్ట్ జోన్ డీసీపీ స్వామి ఇక్కడికి చేరుకున్నారు. ఒకరొకరుగా పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా చేరుకొని కుటుంబ సభ్యులకు ధీమా ఇవ్వడం. శ్రీనివాస్, ఇప్పుడు మృత్యువాత పడిన వారికి సంబంధించిన వివరాలు ఏంటి? ఒకే కుటుంబానికి చెందిన వారు ఎక్కువ మంది మరణించారన్నటువంటి వార్తలను చూస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియాలో ఉన్నటువంటి మార్చరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారా, లేకపోతే వేరే వేరే కుటుంబానికి చెందిన వారా? ఉన్నారు సంబంధించిన వారు, ఇందులో పిల్లలు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. వీరంతా తెల్లవారుజామా ఇంక నిద్రకు ఒక ముందు మంటలు అంటుకోవడంతో ఇలా తీవ్ర జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. కోసం హైదరాబాద్ కు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన చుట్టాల బంధువులుగా వీరిని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సంబంధి బంధువులు ఇక్కడ ఉన్న వారు కూడా వెళ్ళిపోయారు. చేసినప్పటికీ మనకు వీలు కాలేదు. అలాగే పోలీసులు మాత్రము మాకు ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని అనుమతించకూడదని, కాబట్టి ఎవరిని అనుమతించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికీ అదే పరిస్థితి చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం అధికారులు కూడా ఇప్పటి వరకు ఇప్పుడు మనకు అందిన సమాచారం వివిధ రూపాల్లో మనకు వచ్చిన సమాచారం మేరకు తెలుస్తుందే తప్ప ప్రభుత్వము ఖచ్చితంగా ఒక అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా కేర్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, డిఆర్డిఓ హాస్పిటల్ పరిస్థితి ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళని ప్రయత్నం చేద్దాం. आए तो भाग जाते ये इतना भारी डैमेज के लिए हुआ
వచ్చి జరుగుతారండి. చెప్పండి, మీరు చెప్పండి అక్కడ ఏం చూసారు, ఏం గొప్పని చెప్పండి. फायर सेफ्टी के लिए कभी ये तो अब लोग शेयर करें कभी इससे पहले फायर सेफ्टी मेजरमेंट है वो अंदर अब क्या कि वैन कितने जने गए इसके ऊपर ट्रीटमेंट में వారు అది చెప్తున్నారు ఆశ చూడని ఆశ కోసం ఇక్కడ కాపుకు పేరుకు నీళ్లు అందుబాటులో లేవని చెప్పారు. అధికారులు కొంతమంది అంటే కూడా అయితే రైట్ ఫైర్ సేఫ్టీ తీసుకునేంత పెద్ద ఎత్తున రైట్ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్న పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్.